ఒక నిమిషం ఆగండి. ఏం ప్రాబ్లం ఏంటమ్మా? ఇంటికి వచ్చాము. నాన్నగారికి ఆరోగ్యం బాగాలేదు. ఓకే, ఆరోగ్యం బాగాలేదని చెప్పి ఇంటికి వస్తే ఓకే, అందరు కలిసి వాళ్ళు ఒక 40 మంది 50 మంది నువ్వు వచ్చావరా అన్నారు. వస్తే మా నాన్నగారు వాళ్ళందరినీ చూసి పారిపోయాడు. పారిపోయేసరికి మా తాతగారి దగ్గరికి వచ్చి పక్షవాత వచ్చింది. మా తాతగారికి మంచంలో పడుకున్నారు. నీ కొడుకు ఎక్కడ రా అంటే నా కొడుకు మీద పెట్టాయా, నా కొడుకు లేదాయా, ఓకే, నా కొడుక నీ కొడుకుని పంపించినారా అని ఇలా రాయి తీసుకున్నారని. ఎవరు తీసుకున్నారు? పేర్లు తెలియదు కానీ వైసీపీ వాళ్ళు, వైసీపీ నాయకులు. పేర్లు తెలియవా? పేర్లు తెలియదు అంటే నేను చిన్నప్పటి నుండి గుంటూరులోనే ఉన్నాను, అందుకని వాళ్ళని తెలుస్తారు. అయితే ఇంట్లో రాయి తీసుకొని ఇక్కడ వేసారు, ఒళ్ళ మీద వేసి నాటుకర్ర తీసుకొని కొట్టారు. ఓకే, బయటకి కొట్టి చంపేస్తారు. ఏ టైంలో జరుగుతుందంట? 2020. మరి ఏంటి ఇచ్చారు కంప్లైంట్? స్టేషన్లో ఇట్లా అప్పుడు ఇక్కడ రానివ్వలేదు అసలు మమ్మల్ని అందరిని తరిమేశారు. మా కుటుంబాన్ని డెత్ జరిగింది కదా, ఎఫ్ఐఆర్ కట్టలేదా? మమ్మల్ని తరిమేశారండి ఇక్కడ నుండి. ఓకే, మమ్మల్ని రానివ్వలేదు అక్కడికి. కేసు కూడా పెట్టినవారు మమ్మల్ని అసలు. ఓకే, పిల్లలని కూడా చూడకుండా ఆడవాళ్ళని కూడా చూడకుండా తరిమేశారు మమ్మల్ని. ఓకే, మీరేమవుతారు? మా తాతగారు మనవాళ్ళు ఎంత వయసు? మొబైల్ నెంబర్ మొబైల్ నెంబర్ చెప్పు. 729831. సైలెంట్లో పెట్టుకుని మొబైల్ ఈరోజు పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం మాచవరం మండలం పిన్నెల్లి గ్రామానికి ఎస్సీ కమిషన్ మెంబర్స్ 5 మెంబర్స్ రావడం జరిగింది. మంద సాల్మన్ మృతికి గల కారణాలని తెలుసుకొని ఇక్కడ జరిగినటువంటి ఏదైతే ఉందో దాని మీద నిజ నిర్ధారణ కమిటీగా అక్కడ కొంత వివరాలను సేకరించడం జరిగింది. ఈ వివరాలని యాజ్ ఇట్ ఈజ్ ఎస్సీ కమిషన్ చైర్మన్ శ్రీ కేఎస్ జవహర్ గారి నోటీస్లో 5 మెంబర్స్ ఇక్కడ ఏదైతే తెలుసుకున్నామో వాళ్ళ దృష్టిలో పెడతాము. ప్రభుత్వ పరంగా ఎస్సీ కమిషన్ పరంగా బాధిత కుటుంబాలకు ఏదైతే ఉందో న్యాయం జరిగేంత వరకు ఎస్సీ కమిషన్ అండగా ఉంటుంది. ప్రభుత్వం ఎస్సీ కమిషన్ బాధితుల పట్ల న్యాయం జరిగేంత వరకు ఫైట్ చేస్తుంది. వాస్తవాలు తెలుసుకోవడానికి మాత్రమే ఈరోజు మేము ఇక్కడ రావడం జరిగింది. పర్యటన ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత 2 వారాల క్రితం పిన్నెల్లి అనే గ్రామంలో మాచవరం మండలంలో జరిగిన మందా సాల్మన్ అనే ఒక వ్యక్తి హత్య గురించి నిజ నిర్ధారణ కోసమని మా చైర్మన్ గారు కేఎస్ జవహర్ గారు మా 5 సభ్యులని ఎంక్వైరీ కమిషన్గా వేసి అసలు ఇక్కడ ఏం జరిగింది, నిజాలు ఏంటి తెలుసుకొని రావడానికి మా 5 మాకు ఆ బాధ్యత అప్పచెప్పారు. దాని గురించి ఈరోజు మేము ఇక్కడికి వచ్చాము. మేము పొద్దున్నే ఆ గ్రామాన్ని సందర్శించాము. మందా సాల్మన్ గారి కుటుంబాన్ని పరామర్శించి అసలు ఏం జరిగిందని చెప్పి వాళ్ళ దగ్గర నుంచి వివరాలు సేకరించాం. దాని తర్వాత అక్యూజ్ ఎవరైతే ఉన్నారో స్నేహితులుగా వాళ్ళ కుటుంబానికి వాళ్ళ ఇంటికి వెళ్ళాము. వాళ్ళ భార్య అయిన మరియమ్మ గారితో కూడా మాట్లాడి ఆవిడ దగ్గర నుంచి కూడా వివరాలు సేకరించాము. దాని తర్వాత అధికారులతో ఏం జరిగింది, అధికారుల పర్యవేక్షణ ఎక్కడి దాకా వచ్చింది, విచారణ ఎక్కడి దాకా వచ్చింది అనే విషయాలు కూడా అధికారుల దగ్గర నుంచి మేము తీసుకున్నాం వివరాలన్నీ కూడా. వీటన్నిటి మీద కూడా మేము 5 చర్చించి ఒక సమితి నివేదిక మా చైర్మన్ గారికి మేము అందజేస్తాం. దాని ఒక ముఖ్య ఉద్దేశానికి మాకు ఇక్కడ అధికారులు వీళ్ళందరూ మాకు సహకరించిన